మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. న్యాయం ఒకటే గాని న్యాయమూర్తులందరూ ఒకటేనా? ఏమో అలా అనిపించటం లేదు. ఎందుకంటే నిజంగా మన న్యాయ సూత్రాలు, మన చట్టాలు ఒకటే చెబుతున్నప్పుడు న్యాయమూర్తులు తీర్పులు కూడా ఒక రకంగా ఉండాలి. వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా ఉండాలి కదా! అలా ఉండట్లేదు. కొందరు చాలా దుర్మార్గంగా ఆలోచించి కొన్ని దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అత్యున్నతమైనటువంటి న్యాయపీఠాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు. అదే కేసు ఇప్పుడు వైరల్ అయింది మన దేశంలో. ఏం జరిగిందో సింపుల్గా జరిగింది ముందు సింపుల్గా చెప్తా, తర్వాత డీటెయిల్కి వెళ్తాను. చాలా చిన్న వీడియో, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక ఆడపిల్ల మైనర్ బాలిక మీద అత్యాచార ప్రయత్నం జరిగింది. సో ఈ అత్యాచార ప్రయత్నం జరిగింది, తల్లి వెళ్ళింది, కోర్టుకు వెళ్ళింది, జడ్జి గారి కాళ్ళ మీద పడింది, మొరపెట్టుకుంది ఇది జరిగింది అని. ఏం జరిగింది ఏమిటని ఆరా తీసి ఆ జడ్జి గారు చెప్పారు కదా, మైనర్ బాలిక చెస్ట్ను గట్టిగా పట్టుకున్నా లాగినా, ఆమె వేసుకున్న పైజామా బొందులు బలంగా ఊడదీసినా, ఆమె అండర్ గార్మెంట్ని గుంజి కిందకి లాగినా, ఇదంతా కూడా అటెంప్ట్ టు రేప్ కింద కేసు పుటప్ చేయడానికి వీలు లేదు. ఇదంతా కూడా బేస్ కాదు, అటెంప్ట్ టు రేప్ కిందకి రాదు అని చెప్పి జడ్జి గారు చెప్పారండి. ఒక్కసారిగా ఇట్లాంటి వ్యాఖ్య, ఇట్లాంటి తీర్పు రావడంతో ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఇంకేమిట్రా బాబు, మైనర్ బాలిక మీద ఇంతకంటే దారుణమైనటువంటిది ఏం జరగాలి? అటెంప్ట్ టు రేప్ అంటే ఇంకా ఏమిటి జడ్జి గారు మదిలో ఉన్నది ఏమిటి అనేటటువంటిది ఆలోచన వచ్చింది. ఆలోచన అందరికీ వచ్చింది, విమర్శలు వచ్చాయి. మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు అందరూ కూడా విరుచుకుపడుతున్నారు. అందరికంటే అత్యున్నతమైన న్యాయస్థానం మన సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచి చాలా తీవ్రంగా తప్పుపట్టిందనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే అలహాబాద్ హైకోర్టులో సింగిల్ జడ్జి, ఆయన పేరు ఏమిటయ్యా అంటే జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా. ఆ మహానుభావుడు, ఆ న్యాయకోవిదుడు ఇంత అద్భుతమైనటువంటి అటెంప్ట్ టు రేప్కి ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్వచనం చెప్పినటువంటి మన మహానుభావుడు పేరు అనమాట అది, జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా. ఆయన మార్చి 17వ తేదీన ఈ ఆర్డర్ పాస్ చేశాడు. నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. గ్రాబింగ్ ద బ్రెస్ట్స్ ఆఫ్ ఎ మైనర్ విక్టిమ్, బ్రేకింగ్ ద స్ట్రింగ్ ఆఫ్ హెర్ పైజామా టు బ్రింగ్ డౌన్ హెర్ లోవర్ గార్మెంట్ ఆర్ నాట్ సఫిషియంట్ టు కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ ఆఫ్ అటెంప్ట్ టు రేప్. అది ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్. దీని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాదు, తీవ్రమైన పదజాలంతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ పదజాలం ఏమిటి? ఇది టోటల్లీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్ అండ్ అన్నోన్ టు ద టెనెట్స్ ఆఫ్ లా. మన న్యాయ చరిత్రలోని ఎప్పుడు కని విని ఎరుగలేదు ఇంత ఇన్సెన్సిటివ్ జడ్జిమెంటు, ఇంత ఇన్హ్యూమన్, ఇంత అమానవీయమైనటువంటి జడ్జిమెంట్ని చూడలేదు అని చెప్పి జస్టిస్ గవాయ్ నేతృత్వంలో బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది దీన్ని. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది ఒక్కసారి ఆ కేసు క్రోనాలజీ ఒకసారి చూద్దాం. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? కేసు ఎప్పుడో 2021లో జరిగిందండి. 2021 నవంబర్ 10లో గొడవ జరిగింది. ఆ తర్వాత 2022 జనవరి 12లో ఆ పిల్ల తల్లి కేసు పెట్టింది. తర్వాత 2022 మార్చి 1కి స్పెషల్ జడ్జి దీన్ని తీసుకున్నారు, కంప్లైంట్ని తీసుకున్నారు. తర్వాత 2023 జూన్ 23 నాడు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమన్లు జారీ చేశారు. అలాగే దీని మీద తీర్పుని రిజర్వ్ చేశారు 2024 నవంబర్ 13న. తర్వాత ఇప్పుడు ఈ 2025 మార్చి 17న ఈ జడ్జి మహాశయుడు, ఈ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా అనే మహాశయుడు ఇంత అద్భుతమైనటువంటి తీర్పు చెప్పాడండి. ఆ తీర్పు చెప్పడంలో ఏమన్నాడు? మామూలుగా చెప్పలే, చాలా ఆలోచించాడంట మహానుభావుడు. చాలా ఆలోచించి థాట్ఫుల్ కన్సిడరేషన్ అండ్ మెటిక్యులస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఎంతో ఆలోచించి లోతుగా పరిశీలించి నేను ఈ నిర్ణయానికి వచ్చి తీర్పు చెప్తున్నానని చెప్పాడు. ఇదే తీర్పు చెప్పడం. ఇది చాలా ఇన్హ్యూమన్గా ఉందని సుప్రీంకోర్టు. సరే, దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది తర్వాత విషయం. కానీ ఇప్పటికే 4 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. సువోమోటోగా ఈ సుప్రీంకోర్టు దీన్ని స్వీకరించి ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్య చేసింది. సో, ఆ నిందితుల్ని నిజంగా వాళ్ళు శిక్షిస్తారా? నిజంగా నిజంగా అటెంప్ట్ టు రేప్ జరిగిందా అక్కడ? అసల రేప్ జరిగిందా ఏమిటి అనేటటువంటిది ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో. కానీ ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఎవరైనా ఆలోచించాలని జస్టిస్ గవాయి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్య ప్రతి జడ్జి ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తి అయినా సరే ఆలోచించాలి. ఇలాంటి సున్నితమైనటువంటి కేసుల్లో మనం ఎలాంటి తీర్పులు చెప్తున్నాము, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాం అనేటటువంటిది ఆలోచించాలి మిత్రులారా. అది ఒకటికి 10 సార్లు ఆలోచించమని చెప్పాడు జడ్జి. సో, పోక్సో చట్టం గురించి ఈ మధ్యన మనం సినిమా చూసాం. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దుర్వినియోగం అవుతుంది అనేటటువంటిది అదర్ ఆస్పెక్ట్ అది. అమాయకులైనటువంటి వాళ్ళని అందులో బలి చేయడము, దాంట్లోకి ఇరికించడం అనేటటువంటిది అదర్ ఆస్పెక్టు. కానీ అమాయకులైనటువంటి పసిపిల్లల విషయంలో ఇలా జరుగుతున్నప్పుడు, ఆ నిందితుల విషయంలో ఈ విధమైనటువంటి అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఏమిటండి బాబు? సో, అందుకనే నేను చెప్పాను ముందే, న్యాయం ఒకటే గాని న్యాయమూర్తులందరూ ఒకటి కాదు. మరి ఈ పాప విషయంలో ఏం న్యాయం చేస్తారు సుప్రీంకోర్టు వారు? అసలు నిందితులకు ఏం శిక్ష పడుతుందో కాదు. ఇంత క్లియర్‌గా ఉంటే, దీని పట్ల ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఆ న్యాయమూర్తి విషయంలో ఏం జరుగుతుంది? కోర్ట్‌లో ఏం జరుగుతుంది ఏమో గానీ, మొత్తం ప్రజా కోర్ట్‌లో అయితే ఆ న్యాయమూర్తి పరువైతే పోయిందండి. ఏం జరుగుతుందో చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.